నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ద్వాదశ రాశుల వారికి మకర సంక్రమణం తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పటివరకు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండుంటారు. సో మరి ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలగాలి అంటే చక్కటి పరిహారాలు తెలియాలి కదా రాశిపరంగా. మరి ద్వాదశ రాశుల వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరి ఏ విధంగా ఉండబోతోంది అని తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మిథున రాశి వారికి మకర సంక్రమణం తర్వాత సరే ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే మరి ఈ 11 రోజుల సమయంలో అంటే 21 నుంచి 31వ తేదీల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి తెలియజేస్తారు గురువుగారు. మిథున రాశి వారికి ఈ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుంది. గ్రహ సంచారం కుజుడు 2వ స్థానంలో వక్రీకరించి స్తంభించి ఉండడం, అలాగే గురువు వక్రీకరించి 12వ స్థానంలో ఉండడం, 4వ ఇంట కేతువు, 10వ ఇంట రాహువు, 9వ ఇంట శని శుక్రుడు, అలాగే 8వ స్థానంలో రవి మరియు 7వ స్థానంలో బుధుడు. వెరసి చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారు. ఒక రకంగా ఇక్కడ ప్రధానంగా మనకు జరిగేటువంటి నష్టం ఏ విధంగా జరుగుతుందో ఈ మిథున రాశి వారికి తెలుసుకుందాం. ఈ 21వ తారీఖు వరకు 31వ తారీఖు వరకు కుజుడు 2వ ఇంట స్తంభించి వక్రీకరించే స్థితి పొంది ఉండడం ప్రధానంగా ఉత్సాహం అధికంగా ఉంటుంది. కాకపోతే ఏదైనా సాధించగలమనేటువంటి యొక్క శక్తి మీలో ఉంటుంది. కానీ అత్యుత్సాహము, అతి ఆత్మవిశ్వాసము అన్నింటా అనర్థదాయకమని మిథున రాశి వారు గమనించాలి. మీ యొక్క వాక్కుని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. అలాగే గురువు కూడాను యోగించేటువంటి స్థితిలో ఉండడం, యోగదాయకంగా ఉండడం, ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవ్వడం అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి గోచరమవుతున్నాయి. అన్నిటికంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనరాబడి అనేటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి పొందబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కానీ అమలుపరిచేటువంటి విషయంలో బద్ధకమే మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం, బద్ధకాన్ని వదిలించుకోవడం అనేటువంటిది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇక ప్రధానంగా ఉద్యోగార్థులకి మాత్రము, నిరుద్యోగస్తులకి మాత్రము నిరాశ తప్పదని చెప్పవచ్చు. కాబట్టి 1వ తారీఖు ఫిబ్రవరి 1 నుంచి మీ జీవితం చాలా చక్కగా ఉండబోతుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఫిబ్రవరి 15 తర్వాత ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగార్థులు చాలా జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, లేదా చేస్తున్నటువంటి కార్యకలాపంలో శ్రద్ధ పెట్టి మీరు పనిచేస్తేనే మీకు మంచి జరుగుతుంది. లేకపోతే ఎక్కడో ఒక చోట మీరు కొన్ని అపవాదులు ఎదుర్కోక తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఫుడ్కి సంబంధించినటువంటి జనరల్ స్టోర్సు, సూపర్ మార్కెట్సు, రోడ్ సైడ్ వెండర్సు, కర్రీ పాయింట్సు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా వీళ్ళందరూ కూడాను మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారు. వాళ్ళకందరికీ కూడాను యోగదాయకంగా గడుస్తుంది. ముఖ్యంగా ఈ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అలాగే మరీ ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కొన్ని కష్టములు ఎదుర్కోక తప్పదు, అవమానాలు ఎదుర్కోక తప్పదు. చేయని పనికి చేసినట్టుగా కొన్ని నిందలు పడాల్సినటువంటి పరిస్థితులు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతాయి. అలాగే ఐరన్ సంబంధించి, స్టీల్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మము తోలు రంగం వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా కొంత నష్టములు ఎదుర్కోక తప్పదు. ధనాదాయం అంతగా ఉండదు. కాబట్టి ఎక్కువగా పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ చేయాలనే ఆలోచన విరమించుకొని ఉన్న దాంట్లో సంతృప్తి పొందుతూ ముందు అడుగు వేసినట్లయితే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి కొన్ని స్థితిగతులు మారుతాయి. భవిష్యత్తులో యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రైతులు కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉండడం, లేదా మీరు ఏదైనా కానీ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి స్పందించి కొనుగోలు చేయండి. ఎందుకనంటే
అన్నింటా రైతులకి నష్టము. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, లాయర్ వృత్తిలో ఉన్న జడ్జి, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టాలు పోయేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడే విధంగా కాలాన్ని వెళ్ళదీయండి, అంతా మంచే జరుగుతుంది. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ప్రధానంగా మంచి ప్రగతిని కనబరుస్తారు. అన్ని రంగాలలో పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. అలాగే విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. అట్లాగే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ విదేశంలో స్థిర H1B వీసాలు వీటి కోసం అప్లై చేస్తారు కదా, వాళ్ళకి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. అయితే మనము ఎప్పుడు చెప్పుకునేదే, ప్రతి మనిషికి ఏ పని కావాలన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు డబ్బుతోనే సమస్య, 80% వరకు కూడా. కాబట్టి ఈ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాము. ఇక వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 28వ తారీఖు రోజున మౌని అమావాస్య సందర్భంగా జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యల పరిష్కారానికి దశమహావిద్యల హోమాలలో భాగంగా వారాహి హోమం, ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, ధూమవతి హోమం మరియు రాజశ్యామల హోమములు అనేటువంటివి పర్ హెడ్ 2100కి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి. ఇక 22, 23వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ ఆలోచనలన్నీ కూడా చక్కగానే ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది సరిగ్గా జరగకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల ఈ 22, 23 తారీఖుల్లో శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వృధా కాలయాపన కాకుండా పట్టుదలతో ముందడుగు వేస్తే ఈ 22, 23 తారీఖుల్లో వచ్చేటువంటి సమస్యని కూడా మీరు అధిగమించుకోగలుగుతారు. 24, 25, 26 ఈ తేదీలలో కనుక గమనించుకున్నట్లయితే రాని బాకీలు వసూలు వస్తాయి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అనుకోని విధంగా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉండడం, అన్ని విషయాల్లో సంతోషంగా ముందడుగు వేస్తారు. అవసరానికి తగ్గట్టుగా, ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధన రాబడి ఉంటుందని చెప్పవచ్చు. 27, 28వ తారీఖుల్లో మీరు చేసేటువంటి ప్రతి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు మీకు అనుగుణంగా మీకు సహాయ సహకారాలు ఎదుటివారి ద్వారా పొందుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. ధన రాబడి చక్కగా ఉంటుంది. అన్నింటా సంతోషంగా కుటుంబ సభ్యులతో, భాగస్వాములతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఉద్యోగార్థులు జాగ్రత్తలు పాటించాలి. 29, 30 తారీఖుల్లో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. 31వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లోపిస్తుంది. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు, సంతానంతో విభేదాలు పెరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మిథున రాశి వారు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి మిశ్రమ ఫలితాలు చూడబోతున్న చవి చూస్తారు అని అంటున్నారు కాబట్టి, సో మరి ఈ 11 రోజులకి సంబంధించి వారికి ఉన్నటువంటి మరింత సమస్యలని అధిగమించడానికి మంచి పరిహారాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు ఈ మిథున రాశి వారు కనుక పఠించినట్లయితే వారి నిత్య జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క సమస్యలు ఉన్నాయనంటే మీ యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మిథున రాశికి సంబంధించి రాశి ఫలితం, అలాగే వాళ్ళు పాటించాల్సినటువంటి పరిహారాన్ని కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.